డే సెలబ్రేషన్ అనేది మరి మనం ఎందుకు చేసుకుంటున్నాము అనే దానికి ఒక చిన్న హిస్టరీ కూడా ఉంది. అంటే ఇది ఇంటర్నేషనల్ మదర్స్ డే కాబట్టి మరి అది ఆమ్, ఒక తల్లి గురించి తన కుమార్తె ఏర్పాటు చేసినటువంటి ఉత్సవం అన్నమాట. ఇది మదర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి. ఆమె పేరు అన్నా జార్విస్ అనే ఒక స్త్రీ తన తల్లిని గుర్తు చేసుకుంటూ మరి ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి 1907 సంవత్సరంలో ఆవిడ స్టార్ట్ చేశారు. మరి తన తల్లి పేరు ఏంటంటే యాన్ జార్విస్ ఆవిడ పేరు. మరి తన తల్లిని ఆవిడ ఎందుకు గుర్తు చేసుకుంది అని అంటే ఆవిడ ఒక సంఘ సంస్కర్త లాంటి వ్యక్తి. ఆ తల్లి సోషల్ యాక్టివిస్ట్ అంటారు, సామాజికవేత్త, చైతన్యం కలిగినటువంటి స్త్రీ. మరి ఆ రోజుల్లో మరి యుద్ధం జరిగినప్పుడు ఆమె ప్రధాన పాత్ర వహించింది ఆ తల్లి. ఆ పాత్ర ఏంటంటే మరి ఎవరు ఊహించినట్లుగా ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తామంటే మనకు సంబంధించిన వ్యక్తులకో లేకపోతే మనకు తెలిసిన వ్యక్తులకో మనతో ఆప్యాయంగా ఉండే వ్యక్తులకో మనం సహాయం చేస్తూ ఉంటాం. కానీ యుద్ధం జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మనకి పాకిస్తాన్కి ఇండియాకి. ఒకవేళ నన్ను వెళ్ళి సహాయం చేయమంటే నేను ఎవరికి చేస్తాను చెప్పండి? మన ఇండియన్స్కే చేస్తాను, అంతే కదా. కానీ ఆవిడైతే మరి అటు ఇద్దరికీ చేసింది, అటు శత్రువులకి చేసింది, ఎవరైతే తన పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నారో వారికి కూడా మరి ఆమె చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా మరి ఆవిడ చేసినటువంటి ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే మరి ఆ రోజు తనతో పాటు ఉన్న కొంచెం యాక్టివ్గా ఉన్న స్త్రీలను అందరినీ సమకూర్చి మరి ఇరువైపుల వారికి సేవ చేయటానికి పురిగొల్పిందనమాట. సో అది మరి ఈరోజు నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. బైబిల్ కూడా చెప్తుంది మనల్ని మనమే ప్రేమించుకోవటమే కాదు మన శత్రువుని కూడా మనం ప్రేమించాలి అని. మరి అలాంటి సంఘ సంస్కర్తని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మరి ఈ యొక్క మదర్స్ డేని ఏర్పాటు చేసినటువంటి మరి ఆ పుణ్య స్త్రీలను కూడా గుర్తు చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి దాన్ని 1914 సంవత్సరంలో అంటే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది రకరకాల దేశాలు రకరకాలుగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. గ్రీకు దేశస్తులు చేసుకుంటారు, రోమీలు చేసుకుంటారు, ఈజిప్ట్లో చేసుకుంటారు. కానీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వాళ్ళ దేవతల పేర వాళ్ళ అంటే వాళ్ళ గృహ దేవతలని లేకపోతే వాళ్ళ విలేజ్ దేవతలని ఉంటారు కదా, అలాంటి దేవతల పేర్ల ఏర్పాటు చేసినటువంటి మదర్స్ డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మరి అమెరికా దేశంలో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి మదర్స్ డే ఏంటంటే మరి ఒక తల్లిని, ఎవరి తల్లి అయితే ఎంత యాక్టివ్గా ఉందో ఆ తల్లిని, మరి దేవతల్ని కాదు, ఒక మానవరాల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకునే పద్ధతి 1914 సంవత్సరంలో మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ గారైనటువంటి వుడ్రో విల్సన్ అనేవారు మరి అఫీషియల్గా దీన్ని నేషనల్ హాలిడేగా కూడా ప్రకటించారు. మన తల్లిని మనం సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి దాన్ని ఒక పండుగగా చేసుకుందాం, దాన్ని ఒక సెలబ్రేషన్గా చేసుకుందాం అని చెప్పి మరి దాన్ని ఒక పండుగగా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరి పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, యుక్త వయసులో ఉన్నవారు ఉన్నారు, బాల్యంలో ఉన్నవారు ఉన్నారు. వీళ్ళందరికీ తల్లి లేకుండా మనం ఈ భూమి మీదకి వచ్చామా అమ్మ? రాలేదు. ప్రతి ఒక్కరికి కూడా తల్లి అనే మార్గం ద్వారానే దేవుడు మనకి మరి ఈ లోకంలో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు. మరి తల్లి యొక్క పాత్ర మరి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రతిదీ మనం సెలబ్రేషన్గా ఎందుకు చేసుకుంటాము అని అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పి మరి వాక్యం ఎలా చెప్తుందో మరొక వచనంలో ఏం చెప్తుందంటే ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ప్రతి వాక్యాన్ని కూడా మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన పెద్దలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. చెప్పుకునే విషయాలే మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి.
ఈరోజు కొత్త విషయం ఏమీ తెలియలేదు, అన్నీ పాత విషయాలే అని అనుకోవటానికి వీలుందా? వీల్లేదు. ఎందుకంటే ఆ పాత విషయాలే ఎంతో విలువైనవి, ఘనమైనవి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మరి మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజుల్లో మన ప్రపంచంలో ఉన్నటువంటి, లేకపోతే మన విలేజ్లో ఉన్నటువంటి, లేకపోతే ఈ సంఘంలో మరి నిడిబ్రోలు లూథరన్ సంఘంలో కూర్చున్న తల్లుల పాత్ర, లేకపోతే వారి యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయో, మరి ప్రపంచంలో ఉన్నటువంటి తల్లులందరి పాత్ర అదే, వారందరి బుద్ధి కూడా అదే, వారందరూ చేసే పనులు కూడా అవే. వారందరూ చేసే ఒకటే ఒక పని ఏంటంటే, మరి యేసయ్య ఏ విధంగా అయితే ఆయన కునుకడు నిద్రపోడు, దివారాత్రము మనల్ని చూస్తూ ఉంటాడు అనే వాక్యం ఏదైతే ఉందో, మరి ఆయన స్వరూపంలో చేసి మనకిచ్చినటువంటి మన తల్లుల యొక్క మరి పాత్ర కూడా దివారాత్రాలు కన్ను మూసినా తెరిసినా మనల్ని ప్రేమించడమే వారికి తెలుసు. ప్రేమ అనేది మాత్రమే వారికి తెలుసు. ఎవరి తల్లైనా ఏ బిడ్డనైనా ద్వేషిస్తుందా? ద్వేషించదు. తెల్లవారులైనా మధ్యరాత్రి అయినా మరి ఉప్పెనొచ్చినా వరదొచ్చినా తల్లి యొక్క పని ఏంటంటే తన బిడ్డను ప్రేమించడమే. ఎందుకు అంత ప్రేమ తల్లిలో ఉంది అని అంటే, మరి మన జీవితానికి పునాది తల్లి. అలాగే మన జీవితానికి ఒక యాంకర్ అంటే ఒక పడవలకు వేస్తారు కదా, లంగరు లాంటి వ్యక్తి ఎవరంటే మన తల్లి. తర్వాత మన కుటుంబంలో ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు? తండ్రా తల్లే? తల్లే. మరి తండ్రులకు కోపం వస్తుందేమో, కానీ ఉదయం లెగిచిన దగ్గర నుంచి కూడా మరి ప్రతి పని కూడా, పిల్లలు లేచారా లేదా, తన భర్త లేచాడా లేదా, మరి ఈరోజు టిఫిన్కి కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా, లేకపోతే మధ్యాహ్నం లంచ్కి కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమి ఇవ్వాలి, వాళ్ళకి బాక్సులు ఎలా తయారు చేయాలి, లేకపోతే పండగ వస్తే పిల్లలకి మరి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ మనం ఎలా చేకూర్చాలి, మరి ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసేది ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేసి అలసిపోయినా కూడా చివరి నిమిషంలో కూడా మరి పిల్లలకి దుప్పట్లు కప్పి పడుకోబెట్టేది తల్లే. అంతేకాకుండా ఒకవేళ అమ్మ మాట్లాడలేదే అనుకోండి, భరించగలవా? ఆ రోజు అమ్మ మాట్లాడలేదే అనుకోండి, ఎన్ని ఆలోచిస్తాం మనం, ఎందుకు మాట్లాడలేదు ఏంటి అంటే ఆ సైలెన్స్ కూడా చాలా గొప్పది, విలువైంది, ఆలోచింపచేసేది. అమ్మ మాట్లాడలేదు అని అంటే మనం ఏదో చేసామన్నమాట. కాబట్టి మరి అమ్మని ఎప్పుడైనా సైలెంట్గా చూడటం మనకి ఇష్టమా? ఇష్టం లేదు. సైలెంట్గా చూసింది అంటే, ఉంది అంటే అర్థం ఏంటి? ఎన్నో అర్థాలు, ఒక్క అర్థం కాదు, ఎన్నో అర్థాలు దాంట్లో. ఆ సైలెన్స్ని భరించడం చాలా కష్టం. దాన్ని అర్థం చేసుకొని మరి అమ్మ సైలెన్స్కి జవాబు చెప్పే రీతిగా మరి పిల్లలందరూ కూడా ఉండాలి. తర్వాత ఇంకొక చిన్న విషయం నేను చెప్పేది ఏంటంటే, మరి ఇంత ప్రేమ, ఇంత సేవా తత్పరత, లేకపోతే ఇంత నమ్మకమైనటువంటి గుణాలు కలిగినటువంటి మరి గుణము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మరి ఆదికాండం మనం చూసినట్లయితే జెనెసిస్ ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు నరుని ఎవరి రూపంలో తయారు చేశాడు? దేవుని రూపంలో తయారు చేశాడు. అది ఎవరిని తయారు చేశాడు? ఒక్క ఆదామునేనా? కాదు, ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఆయన స్త్రీని పురుషుని, ముందు స్త్రీ పేరే ఉంది, ఆయన స్త్రీని పురుషుని తన స్వరూపంలో చేసుకున్నాడు. తర్వాత ఆయన ఊదిన ఆత్మ, మరి ఆదాంలో ఊదిన ఆత్మ, జీవాత్మ ఎవరిది? దేవునిది. మరి ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి వచ్చింది కాబట్టి హవ్వకి కూడా మరి ఏ గుణాలు ఉన్నాయి? ఏ ఆత్మ ఉంది? జీవాత్మ, దేవుని ఆత్మ. అమ్మది దేవుని స్వరూపం. మరి అంటారు కదా దైవ స్వరూపం అని. మన మామూలు నానుడిలో కూడా మరి తల్లిదండ్రులది మరి దైవాత్మ సంభూతులని, దేవుని స్వరూపం కలిగిన వాళ్ళని అని చెప్తూ ఉంటారు. మరి అది బైబిల్ ప్రకారంగా చూసినా కూడా దేవుని స్వరూపం కలిగినటువంటి తల్లి. మరి ఆ ప్రేమ అంత, మరి యేసయ్యకున్నంత ప్రేమ, అంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే
దేవుని ఆత్మ ఆమెలో ఉన్నది కాబట్టే అంత ప్రేమ, అంత ఓర్పు, అంత సహనం. మరి మన కొరకు ప్రాణం పెట్టే అంత సహనం. పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద, చర్చి రోడ్డు పక్కనే ఉంది. మన పిల్లవాడు ఎవరన్నా రోడ్డుకు అడ్డంగా పరిగెడుతూ ఒక బస్సు వస్తుంది అనుకోండి, తల్లి అక్కడే ఉంది అనుకోండి, పడితే పడ్డాళ్ళే అని అలా వదిలేస్తారా? తన ప్రాణాలకు తెగించి తన రోడ్డుకు అడ్డంగా పరిగెత్తి తన బిడ్డను రక్షించుకుంటుంది. అది యేసయ్య ప్రేమ అది. సో అలాంటి తల్లిని మరి గౌరవించడం అనేది మరి నిజంగా మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు, కానీ అది ఒక ప్రతి ఒక్క తల్లి నీ బిడ్డలు మరి ఘనపరచవలసినటువంటి రోజు. ఇది ఒక్కరోజే కాదు, మన జీవితాంతం కూడా బిడ్డల తల్లిని ఘనపరచవలసినటువంటి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత తల్లులుగా ఉన్నటువంటి మనం కూడా మరి బిడ్డలకు కొన్ని విషయాలు మనం నేర్పించాలి. మరి బిడ్డలకు మనం నేర్పించాల్సినటువంటి మరి విషయాలు ఏంటంటే, మరి దేవుని స్వరూపంగా ఉన్నాం, మరి దేవుని ఆత్మలు కలిగి ఉన్నాం కాబట్టి మరి కొన్ని విషయాలు మనం పిల్లలకు నేర్పించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే, మరి ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ముందుగా యేసును వెంబడించిన బిడ్డలకు నేర్పించాలి. ఒక తల్లిగా మనం బిడ్డలకు ముందుగా మనం నేర్పించాల్సింది ఏంటి అంటే, యేసుని వెంబడించడం నేర్పించాలి. ఎందుకు యేసుని వెంబడించడం నేర్పించాలి అంటే, మన జీవితానికి కానీ మన బ్రతుకుకి కానీ ఒక యాంకర్ ఎవరు, ఒక రక్షకుడు ఎవరు, లేకపోతే మరి మనకి జీవాన్ని ఇచ్చే దేవుడు ఎవరు? యేసయ్య. ఈ లోకంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నష్టాలు వస్తున్నాయి. ఈ మధ్య చనిపోయినటువంటి మరి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారు కూడా తన సాక్ష్యంలో ఏం చెప్పారంటే, నేను ఎంతో దుర్మార్గుడిగా ఉండేవాడిని, ఎన్నో వ్యసనాలకు లోబడి మరి బానిస అయిపోయినటువంటి సమయంలో నా తల్లి యొక్క ప్రార్థన, నా తల్లి యొక్క ప్రవర్తన వల్లనే నేను రక్షించబడ్డాను అని చెప్పి ఆయన సాక్ష్యం. మరి చాలాసార్లు మనం ఈ మధ్య వాట్సాప్స్లో కానీ వీడియోస్లో కానీ మనం చూస్తూ ఉన్నాం. తల్లి యొక్క ప్రధాన మరి పాత్ర ఆమె పోషించింది కాబట్టి ఈ చిన్న కుమారుడు ఎవరైతే మరి ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో హతసాక్షి అవటానికి కూడా వెనుక తీర. అంత గొప్ప బలమైన విశ్వాసాన్ని తన తల్లి మరి ఆమెలో నింపింది. అంతేకాకుండా మరి ఇంకొక విషయం ఏంటంటే, మనం నేర్పించాల్సింది మరి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అందరితో మరి మనం షూనేమీరాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఆతిథ్యం ఇవ్వటంలో మొట్టమొదటిగా ఆమె పేరు బైబిల్లో రాయబడింది, ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ అని చెప్పి. మరి దైవజనుడు మరి ఆ సమయాల్లో అప్పుడప్పుడు అంటే డిఫరెంట్ సమయాల్లో మరి ఏ టైంలో వస్తారో తెలియదు, ఏ టైంలో వెళ్తారో తెలియదు కాబట్టి మరి ఆ షూనేమీరాలైనటువంటి ఆ స్త్రీ ఏమనుకుందంటే, ఆయన కొరకు ఒక గది, మేడ మీద ఒక గది ఏర్పాటు చేసి మరి ఆయన రెస్ట్ తీసుకోవడానికి మరి ఒక మంచాన్ని, తర్వాత ఒక బల్లని, ఒక పీటని, తర్వాత దీపస్తంభాన్ని ఏర్పాటు చేసింది. మరి ఇవన్నీ ఏర్పాటు చేయడంలో ఆమె యొక్క ఉద్దేశం ఏంటి? ఆతిథ్యం ఇవ్వటం ఒకటి, రెండోది ఏంటంటే దైవజనుని యొక్క దీవెనలు కూడా ఆ గృహం మీద ఉంటాయనే ఆశతోనే మరి ఆమె మరి ఆ విధంగా ఏర్పాటు చేసింది. కాబట్టి ఆతిథ్యము అనే విషయం కూడా మన పిల్లలకి నేర్పించాలి. కొంతమంది ఇళ్లలో ఉంటారు, చుట్టాలు వస్తున్నారంటే భయపడిపోతారు, లేకపోతే ఎవరైనా ఎదురు పెడితే కూడా మాట్లాడటానికి భయపడతారు, మరి గుక్కడు మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా భయపడతారు. ఉన్నారు అలాంటి వాళ్ళు, అందరని కాదు, చాలామంది మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఆతిథ్యం ఇవ్వటం వాళ్ళు అందరూ ముందే ఉంటారు, కానీ కొంతమంది మాత్రం ఆ విధంగా ఉంటారు. మరి వారి ఆర్థిక స్తోమతను బట్టి కానీ, లేకపోతే వారి ప్రవర్తన కానీ, ఏదైనా కానీ ప్రతిదీ కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఆతిథ్యం విషయంలో మరి మనం ఎన్నో మేలులు పొందుతాం. ఇంకొక ముఖ్యమైనటువంటి మరి ఇంపార్టెంట్ ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాం. మరి దారిన వెళ్తున్నారు ఎవరో ముగ్గురు వ్యక్తులు. మరి ముగ్గురు వ్యక్తులు దారిన వెళ్తుంటే మరి ఆ ఎండవేళ మరి ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చినందుకు ఆయనకు ఇచ్చిన బహుమానం ఏంటి?
ఒక కుమారుని సారా మరి వృద్ధాప్యంలో ఒక కుమారుని పొందుకుంది. మరి ఆ జనరేషన్లో నుంచి, ఆ జీనియాలజీలో నుంచి ఈరోజు మనకి ఎవరు వచ్చారు? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. మరి అది మానవాళి మొత్తానికి ఆశీర్వాదకరమైంది. ఈరోజు మన జీవితాలకి ఆశీర్వాదకరమైంది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎవరు కూడా వెనుకడుగు వేయొద్దు. మీ పిల్లలకి ముఖ్యంగా నేర్పించడం అనేది మర్చిపోవద్దు. తర్వాత బీదలను కటాక్షించడం, ఖచ్చితంగా మరి బీదల్ని మరి కటాక్షించాలి. బీదలకి మీ యొక్క గుప్పిడి విప్పాలి. మరి ఫిలిప్పి మరి 1 పేతురులో చెప్తా ఉన్నాడు, ఏంటంటే మరి మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని అంటే, మనల్ని చూచి నేర్చుకునేలాగా ఉండాలి. అంతరంగ సౌందర్యమే కానీ బాహ్య సౌందర్యం కాదు. అలాగే మనం చేసే క్రియలు, ఒకవేళ నీ భర్త మామూలుగా జరిగే విషయాలు ఏంటంటే, ఒకవేళ ఒక పురుషుడు మారు మనసు పొందాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన భార్యని తన పిల్లల్ని కూడా చర్చికి తీసుకొని వస్తారు. ఒక పురుషుడు మరి మారు మనసు పొందినప్పుడు. అదే ఒక పురుషుడు కాకుండా ఆ గృహంలో ఉన్న స్త్రీ మారు మనసు పొందింది అనుకోండి, వస్తాడా మనతో పాటు? అస్సలు రారు. పైగా మనల్ని క్రిటిసైజ్ చేస్తారు, వెళ్ళావులేమ్మ గుడికి, ప్రార్థన చేసేవలే అని. కాబట్టి మరి గ్రంథంలో ఏమని చెప్పబడుతుందంటే, ఒకవేళ ఆ రోజు రోమీల యొక్క ఉన్నటువంటి కష్టం ఏంటంటే, స్త్రీలు పురుషులకి లోబడి ఉండాలి. కాబట్టి మరి పురుషులు మారు మనసు పొందినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, తన భార్యని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ అదే స్త్రీ మరి యేసుని వెంబడించే స్త్రీ అనేట్లయితే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అందుకే పౌలు పత్రికలు ఏమని చెప్తాడంటే, మీరు స్త్రీలు మౌనంగా ఉన్నా కూడా, మీరు గృహాల్లో ఉన్నా కూడా, మరి మీ పవిత్రమైనటువంటి ప్రవర్తన ద్వారా మీ యొక్క కుటుంబాన్ని మార్చగలిగే పరిస్థితి ఉంది అని దాని అర్థం. స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు మాట్లాడకూడదు అని కొంతమంది వాదన చేస్తారు, ఇంట్లోనే కూర్చోవాలి. కాదు, దాని యొక్క అర్థం ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి మీ ప్రవర్తన ద్వారా, మరి ఇంట్లో ఉన్నటువంటి మీ ప్రార్థన ద్వారా, ఇంట్లో మీరు చేసే సత్క్రియల ద్వారా నీ కుటుంబం యావత్తు కూడా మారు మనసు పొంది దేవుని వద్దకు నడిపించబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని మీ పిల్లలకు కూడా మీరు నేర్పించాలి. అంతేకాకుండా సంఘ పరిచర్య అనేది చాలా ముఖ్యం. కొంతమంది అనుకుంటారు, మరి కొంతమందే సంఘ పరిచర్యకి అర్హులు, మరి మమ్మల్ని పిలవలేదు కదా పాస్టర్ గారు, లేకపోతే మమ్మల్ని పాస్టర్మ్మ గారు పిలవలేదు కదా, మరి స్త్రీల సమాజంలో ఉన్న వాళ్ళ వరకే మనం పనిచేయాలి, మిగతా వాళ్ళంతా చర్చ అయిపోగానే వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ దేవుడు ఇంకొక అవకాశం మీకు రాదేమో. మీరు ఈరోజు పని చేయకపోతే ఇంకొక అవకాశం రాదేమో మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘ పరిచర్యలో పాలు పంచుకోవాలి. మరి ఆ సంఘ పరిచర్యలో పాలు పంచుకోవడం అనేది తల్లిగా మీరు ఒక్కరే కాకుండా మీ బిడ్డలకు కూడా నేర్పించాలి. చిన్న చిన్న పనులు. చిన్నప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, చిన్నప్పుడు మా అమ్మ, మేము 5 పిల్లలం అయితే రేపల్ల చర్చిలో చర్చి ఊడ్చే డ్యూటీ మాది, మా 5 అమ్మ దానికి ఒప్పుకున్నారు. మా నాన్నగారు డాక్టరే. మరి మా అమ్మమ్మ, తాతయ్య, పెద్ద పాస్టర్ గారు, సెనెట్ ప్రెసిడెంట్ గారు, అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి అమ్మ నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, మేము 5 పిల్లలం కూడా ఉదయాన్నే లేచి ఆ రోజు సండే, ఎవ్రీ సండే, ఒక్క సండే కాదు, ప్రతి సండే కూడా చర్చ్లో ఊడ్చి అంత క్లీన్ చేసి ఆల్టర్ మీద ఫ్లవర్స్ అయి పెట్టి రావాలి. సో దానివల్ల మరి ఈరోజు గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ దానివల్ల కలిగిన లాభాలు అనేకాలు. మరి అదే లాభాలు ప్రతి ఒక్క బిడ్డ కూడా పొందాలి. కాబట్టి తల్లులు మీ పిల్లలని మీరే విధంగా అయితే పరిచర్య చేస్తున్నారో సంఘంలో, మరి అదే విధంగా పరిచర్య చేసే అలవాటు, ఆలోచన, పద్ధతులు మరి మీ బిడ్డలకు కూడా మీరు నేర్పించాలి. అంతేకాకుండా మరి మన సంఘం, మన వాక్యంలో చూస్తాం, రోమాపత్రిక 16వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ చదువుకోండి. అదంతా చదవాల్సిన అవసరం చాలా ఉంది స్త్రీలకి. ఎందుకంటే మరి సంఘ పరిచారకురాలుగా ఫీబీ, ప్రిస్కిల్లా,
తర్వాత అకుల, వీళ్ళంతా ఎంతగా పరిచర్యం చేశారంటే మరి ప్రాణం ఇచ్చటకైనను తెగించిరి అని ఉంది ఆ వాక్యంలో. ఆ స్త్రీలు సంఘంలో చేసినటువంటి పరిచర్య ఎంతవరకు చేశారు ఆ సేవకుని దగ్గర అంటే వాళ్ళ సేవకుని కొరకు ప్రాణం ఇచ్చటం కూడా తెగించారు. మరి అంత గొప్ప సేవ మరి చేశారన్నమాట. తర్వాత మన అమ్మగారు ఇప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థనలో అనేక మంది స్త్రీలు ప్రవక్తలుగా కూడా ఉన్నారు. ప్రవక్తలు అంటే ఏంటి? అదేదో దేవుని ఆత్మ మన మీదకి వచ్చేసి హిందూస్ అంటారు కదా, పూనకంలాగా వచ్చింది అని. అది కాదు ప్రవక్తల యొక్క పరిస్థితి. వాళ్ళు ఏంటంటే దేవుని వాక్యము, ఈ రోజుల్లో మనకి ఏంటంటే దేవుని వాక్యము మనకి మన చేతికి వచ్చింది ఇప్పుడు. అంతేకాకుండా దేవుడు ఆరోహణమైన తర్వాత మనకు వచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. మరి మన లూథరన్ సంఘాల్లో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనం నమ్ముతాం. కానీ మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ఏసైకి చేస్తాము, లేకపోతే తండ్రి అనుకుంటా తండ్రికి చేస్తూ ఉంటాం. కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తి మన మధ్య సంచరించే వ్యక్తి ఎవరు? ఇప్పుడు మన చర్చిలో కూర్చొని ఉంటే మన మధ్య సంచరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మన పరిశుద్ధాత్మ దేవుని మరి ఆహ్వానించి మన గృహాల్లోకి, మన హృదయాల్లోకి, మన తలంపుల్లోకి మనం ఆహ్వానించినట్లయితే ఆత్మ మనలో ఉండి మన ద్వారా మాట్లాడిస్తాడు. మరి మన పిల్లలతో మనం మాట్లాడే ప్రతి మాట కూడా, చెడు మాట ఎప్పుడైనా మాట్లాడతామా పిల్లలతో? చెడ్డ సలహాలు ఏమైనా ఇస్తామా? ఇవ్వము. ఎందుకు ఇవ్వట్లేదు మనం? దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మరి ఆత్మదేవుడైనటువంటి పరిశుద్ధాత్ముడు మన పిల్లలతో మన నోటి ద్వారా మరి మాట్లాడింపజేస్తాడు. మరి చాలామంది మరి విలేజెస్లో నేను చూస్తూ ఉంటాను, చాలామంది బూతులు మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులైనటువంటి స్త్రీలకు నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా బూతులు మాట్లాడొద్దు, ఎవరిని కూడా తిట్టవద్దు, ఏ అపవిత్రమైనటువంటి మాట కూడా మీ నోట్లో నుంచి రానివ్వద్దు, దూషణ మాటలు రానివ్వద్దు, మీ బిడ్డలను శపించొద్దు. కొంతమంది అరే చావరా అంటారు, అరే నాశనం అయిపోతాం అంటారు. ఇలాంటి మాటలు మీ నోట్లో నుంచి ఎప్పుడు కూడా రానివ్వద్దు. ఎందుకంటే అలాంటి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల గురించి దుఃఖపడతాడని కూడా బైబిల్లో ఉంది. తర్వాత అవి దేవుని మాటలు కాదు. దేవుని మాటలు అయితే అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. కాబట్టి మీ పిల్లలను మీరెప్పుడు తల్లులుగా చెడు మాటలు మాట్లాడటం కానీ, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేసి, కొంతమంది చిన్నపిల్లలు మరి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసి మనం నవ్వుతూ ఉంటాం, చప్పట్లు కొడుతూ ఉంటాం. వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు తెలియక. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు మనం తప్పక ఆ ఏజ్లోనే మనం ఖండించాలి. తప్పమ్మా, ఇట్లా మాట్లాడకూడదు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు అని మరి తల్లులుగా మన బాధ్యత అది. కాబట్టి మరి అలాంటి ప్రవర్తన మరి ఒక ప్రవక్తలుగా కానీ మన బిడ్డలు ఉండాలి అని అంటే మరి దేవుడు ఏమంటున్నాడంటే యవనస్తుల మీద, చిన్నపిల్లల మీద అంత్యకాలంలో ఆయన ఆత్మను కృమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి అలాంటి ఆత్మ కృమ్మరింపుకు మన బిడ్డల్ని మనం తయారు చేయాలి. తర్వాత మన జీవితాల్లో మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. మనం కూడా ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో మాటలు మాట్లాడతాం, ఏదో ఒకటి చేస్తాం. కానీ మరి మగ్దలేనే మరియలాగా మరి ఒక రూపాంతరం చెందినటువంటి జీవితాల్ని కలిగి ఉండాలి. తప్పులు చేసినంత మాత్రాన పాపులు కాదు, మరి తప్పులు చేసినంత మాత్రాన పరలోకానికి అనర్హులు కాదు. కానీ ఎప్పుడు అర్హులు అని అంటే మన తప్పు మనం తెలుసుకొని దేవుని యొద్ద క్షమాపణ అడిగి మనం మరి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దేవుణ్ణి క్షమాపణ వేడుకున్నప్పుడు మనందరం కూడా దేవుని రాజ్యానికి అర్హులమే. కాబట్టి మరి ఇలాంటి ట్రాన్స్ఫార్మ్డ్ మరి జీవితం అనేది ఎలా ఉంటుంది? మన చిన్నపిల్లలు కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు తెలియక, సిగరెట్లు తాగటమో లేకపోతే ఏదో ఒకటి అల్లరిలో ఉండటమో. కానీ తల్లిగా మన యొక్క బాధ్యత ఏంటంటే వారిని మార్పు చేయవలసినటువంటి బాధ్యత మన తల్లిదే. మరి చెప్తే వింటారా పిల్లలు? అస్సలు వినరు. అరే సిగరెట్లు తాగొద్దు, అల్లర్లకు వెళ్ళొద్దు అని అంటే వింటారా? వినరు. కానీ దానికి ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన.
మీ బిడ్డల కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. వాక్యం కూడా ఉంది కదా, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. రేయింబగళ్ళు మనం మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుడి యొక్క నేచర్ ఏంటంటే ఎవరిని దొంగిలించేదనా అని వాడు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడంట. అది ఎక్కడుందమ్మా మాట? వాక్యంలోనే ఉంది, బైబిల్లోనే ఉంది. మరి సాతానుడు మనల్ని మన పిల్లల్ని ఎవరిని వలవేసి పట్టుకోవాలా అని చెప్పి తిరుగుతూ ఉన్న ఈ రోజుల్లో మనం చేయవలసింది ఏంటంటే సాతాను బాణముల నుంచి మన బిడ్డలను తప్పించమని మనం ప్రార్థన చేయాలి. అలాగే వారికి కూడా నేర్పించాలి. ఏమని నేర్పించాలంటే, ప్రభా మరి సాతానుడు వేసే ఉచ్చులో మరి నేను పడకుండా నన్ను కాపాడు అనే ప్రార్థన వాళ్ళకి పిల్లలకి నేర్పించాలి. చిన్నతనం నుంచి కూడా మరి ప్రతిరోజు మనం చెప్పవలసింది అదే. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి? దేవుని కాపుదల మన బిడ్డలకు ఉండాలి, సాతానుడు పన్నే పన్నాగాల్లో మన బిడ్డలు పడకూడదు అనేది మరి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు నేర్పించవలసినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి మనం బైబిల్ గ్రంథంలో ఎంతో కష్టపడి పనిచేయడం. మరి ఈ రోజుల్లో మరి మరి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో కానీ దళితులుగా కానీ మరి మన సంఘంలో ఉన్నత కాస్ట్ కాదు, మంది లోవర్ కాస్ట్లు అంటారు. అంటే తక్కువ కులస్తులుగా మనల్ని ఎంచుతారు. మరి ఇలాంటి రోజుల్లో మనం నేర్పవలసింది ఏంటి? పిల్లలకి హార్డ్ వర్క్ కూడా నేర్పించాలి. మరి రూత్ చేసింది అదే. మరి రూత్కి ఆ గుర్తింపు ఎందుకు వచ్చింది బోయజ్ దగ్గర అని అంటే, ఆమె యొక్క పనితనం. ఆమె ఉదయకాలాన్ని చీకటితోనే వెళ్ళి మరి పరిగె వేరుకొని తనతో పాటు తనతో ఏరుకునే వాళ్ళకి కొంత వదిలి మరి తను నమ్మకంగా ప్రతిరోజు మరి ఆ పరిగెని తీసుకుని వెళ్ళి తనకు అత్తకిచ్చి మరి ఆమెను జీవింపచేసినటువంటి పద్ధతి. మరి ఆ రోజు ఆయన కిన్స్మెన్ అంటారు, అంటే సమీప బంధువు. ఈ సమీప బంధువు యొక్క మరి బైబిల్లో ఉన్నటువంటి మరి రూల్స్ ప్రకారం ఏంటంటే, మరి నయోమి తన భర్త తన కుమారులతో ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా ఆమెకి పిల్లలు లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకి, లేకపోతే వాళ్ళ సొంత అంటే ఆ లైన్లో వచ్చే వాళ్ళ ఇంటి పేరిట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే అవకాశం అనమాట. ఆ బైబిల్లో ధర్మశాస్త్రంలో కల్పించారు. వాళ్ళు ఎవరూ లేనప్పుడు సమీప బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ సమీప బంధువుకి అప్పగించేటువంటి ఆచారము, ఆజ్ఞ ధర్మశాస్త్రంలో పొందుపరచబడింది. మరి ఈ పొందుపరచబడినటువంటి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు నయోమి వెళ్ళినటువంటి భూములు కానీ వారి ఆస్తిపాస్తులన్నీ కానీ ఎవరి దగ్గర ఉన్నాయి? బోయస్ దగ్గర ఉన్నాయి. మరి బోయస్ కాజేయొచ్చు కదా, ఎప్పుడో వెళ్ళిపోయారు, వాళ్ళకి అండలేదు, భర్త లేడు, కొడుకులు లేరు, నేనే కాజేయాలని అనుకున్నాడా? అనుకోలే. ఈమె యొక్క ప్రవర్తన చూసి, ఈమె యొక్క మరి కష్టపడే తత్వాన్ని చూచి, మరి ఈమె యొక్క తన అత్తను జాగ్రత్తగా చూచుకునే విషయాన్ని బట్టి మరి ఆ ఆస్తిని కూడా మరి ఆ రూత్కి అప్పగించడం, అలాగే మరి రూత్ని వివాహం చేసుకోవడంతో మరి ఈరోజు మనకి ఎవరు వచ్చారు? ఆ జీనియాలజీలో నుంచి యేసయ్య వచ్చారు. సో కష్టపడే తత్వంలో కూడా మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి అనే విషయాన్ని మన పిల్లలకి మనం నేర్పించాలి. అది ఏ విషయమైనా కావచ్చు, చేతి పనులు కావచ్చు, చదువు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి వాటిలో వారు ఉన్నటువంటి దానిలో కష్టపడటాన్ని మనం పిల్లలకి నేర్పించాలి. అంతేకాకుండా మరి యేసయ్యకి సేవ చేసినటువంటి మరియా మార్తల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే మరి బిజినెస్ పీపుల్ ఉన్నారు మనలో, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు, చీరలు అమ్మే వాళ్ళు ఉండొచ్చు, మరి ఫ్యాన్సీ షాప్ పెట్టే వాళ్ళు ఉండొచ్చు. అలా మరి ఆ బిజినెస్ను కూడా వాక్యం ఏం చెప్తుందంటే, లూదియా ఏ విధంగా అయితే మరి ఆ ఊదా రంగు పొడిని తీసుకొని వచ్చి మరి అదొక రకమైనటువంటి చేపలో ఇంతే దొరుకుతుందంట, గ్రాముల్లో కూడా కాదు, మిల్లీ గ్రాముల్లో ఆ ఊదా రంగు పొడి అనేది దొరుకుతుందంట ఒక రకమైనటువంటి చేపలో. మరి అంత కలెక్ట్ చేసి ఆమె బిజినెస్ చేస్తుంది అని అంటే, ఎంత కలెక్ట్ చేస్తే మరి ఆ ఊదా రంగుని ఆమె బిజినెస్ చేయగలదు? ఎంత కష్టపడి ఉంటుంది? సో అలాంటి కష్టపడే తత్వాన్ని మరి బిజినెస్ను కూడా మనం మన పిల్లలకి
వాళ్ళ జీవనాధారం కోసం నేర్పించడంలో తప్పేమీ లేదు. యేసయ్య కూడా మరి తన తండ్రికి సహాయం చేస్తూ ఒక కార్పెంటర్గా, మరి వడ్రంగిగా ఆయన కూడా తన 30 సంవత్సరాలు తన తండ్రికే సహాయం చేశాడు. అలాగే మన శిష్యులు కూడా మరి చేపలు పట్టుకొని జీవనాపాధిని చేసుకుంటూ మరి వాక్యాన్ని ప్రచురించారు. అంతేకాకుండా మరి పౌలు కూడా డేరాలు కుట్టేవాడు. అదేవిధంగా కాబట్టి మన పిల్లలకి మనం నేర్పించాల్సినలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వ్యాపార రంగంలో కూడా మన పిల్లల్ని మనం ప్రార్థనాపూర్వకంగా స్థిరపరచవచ్చు. దాంట్లో కూడా మీరు ఎంకరేజ్ చేయండి. వారి చేతి పని వారు చేసుకునేలాగా తల్లులు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా మరి ఇంకా ముఖ్యంగా ఇంకొక కేటగిరీ ఉన్నారు. ఇప్పటి వరకు మనం తల్లులకు మరి ఇచ్చిన సలహాలు, బిడ్డలను ఏ విధంగా పెంచాలి అనేది చెప్పాను. మరి ఆధారం ఉన్న తల్లులు ఉంటారు, ఆధారం లేని తల్లులు ఉంటారు. మరి ఆధారం లేని తల్లులు ఎవరంటే భర్తను కోల్పోయిన వాళ్ళు. మనం విధవరాండ్రనో లేకపోతే విడోస్ అనో పిలుస్తూ ఉంటాం. కానీ యేసయ్య ఏం చెప్తున్నారంటే, విధవరాండ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీ భర్తనై ఉన్నాను అని చెప్పి మరి దేవుడు ఈరోజు మన విధవరాండ్లతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ముఖ్యంగా విధవరాండ్రని గమనించినట్లయితే, మరి ఒక తల్లి సారేపతి అనే ఊర్లో ఒక విధవరాలు పుల్లలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎలీషా ఆమెను పిలిచి, అప్పుడు దాకా ఎలీషాకి మంచినీళ్ళు కూడా ఉన్నాయి, ఏదో ఒక నీళ్ళు తాగుతూ ఉన్నాడు. చివరికి ఏమైందంటే నీళ్లు కూడా లేని పరిస్థితి. ఎవరో ఒక మనిషి కనిపించింది, ఒక విధవరాలు కనిపించింది. మరి కనిపించినప్పుడు ఆమెను పిలిచాడు. పిలిచి, అమ్మ మరి నాకు కొంచెం, నువ్వు వెళ్ళినప్పుడు కొంచెం నీళ్లు, అలాగే నాకు ఒక రొట్టె ముక్క తీసుకురా అని చెప్పింది. అయితే ఆమెన్న పరిస్థితి ఏంటి ఆ రోజు? అదే చివరి రోజు ఆమెకి ఏదో కొంచెం పిండి ఉంది, అయ్యా మరి నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, మేమిద్దరం చనిపోబోతున్నాము, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, చనిపోబోయే ముందు నా బిడ్డకి ఒక చిన్న అప్పం చేసి పెడదాము అని చెప్పి పుల్లలు ఏరుకోవడానికి వచ్చానని చెప్పింది. అంటే ఎలాంటి పరిస్థితి అది ఆలోచించండి. చివరి గడియల్లో ఉన్నటువంటి ఒక విధవరాలైనటువంటి తల్లి. కానీ ఆమె ఏం చెప్తున్నాడంటే, మరి భూమి మీద వర్షము పడేదాకా కూడా నీ పిండి అయిపోదు, నీ నూనె తరిగిపోదు. మరి ఎలాంటి ఆశీర్వాదం చూడండి. ఇది కూడా ఆతిథ్యంలో ఒక భాగమే. మరి ఆమె నేను అప్పం చేసి ఇవ్వను అని చెప్పిందా, నీళ్ళు ఇవ్వను అని చెప్పిందా? తనుకున్నది అదొక్కటే. ఆమె ఏమనుకుందంటే, ఈయన అడిగాడు కాబట్టి అది ఇచ్చేసి తర్వాత చచ్చిపోదాంలే అనుకుని ఉంటుంది. తినకపోయినా పర్లేదు, మరి ఆతిథ్యము ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నాకున్న చిన్న రొట్టె ముక్క ఇచ్చేసి చనిపోదామని అనుకొని ఉంటుంది ఆ రోజు. మరి ఉన్న పరిస్థితి అదే కదా, మనకు కనిపిస్తుంది కదా. కానీ ఆమె చేసినటువంటి మరి గొప్ప కార్యం వల్ల మరి ఆమె కుమారుడు వారు జీవించినంత కాలము కూడా మరి వారి బ్రతికి ఉన్నట్లుగా, వారికి సమృద్ధి ఉన్నట్లుగా జీవగ్రంథంలో వ్రాయబడింది. అంతేకాకుండా మరి ఒక విధవరాలు యేసయ్య మరి కానుకలు వేయటానికి వచ్చినప్పుడు బీద విధవరాల గురించి కూడా మరి వాక్యంలో చెప్పబడింది. మరి ఆమె వేసినటువంటి 2 కాసులు దేవుడు చూచాడు. మనం ఎంత వేస్తున్నాము? ఒకవేళ నా దగ్గర 10,000 ఉంటే నేను 10,000 వేయచ్చు. లేకపోతే ఇంకో అమెరికాలో చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళు లక్షలు చందాలు వేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది బీదలు ఆ రోజు రిక్షా దొక్కొని వచ్చి దానిలో దశం భాగం వేస్తూ ఉంటారు. ఈమె తనకున్న జీవనం అంతా, ఇక ఆ రోజు ఆ 2 కాసులు వేస్తే ఆమె దగ్గర మరి ఒక కాసు లేదు. మరి దేవుడు ఆ విషయాన్ని చూచాడు, బీద విధవరాలని. కాబట్టి మరి మన సంఘంలో ఉన్నటువంటి మరి విధవరాలైనటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే ఏ విషయంలో కూడా చింతించాల్సిన అవసరం లేదమ్మా. ఏ విషయంలో కూడా, ప్రతి విషయాన్ని దేవుడు కునుకక నిద్రపోక మనల్ని చూస్తూనే ఉంటాడు, మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని. కాబట్టి మీరు ప్రార్థనలో ముందుండవలసిందిగా మరి నేను చెప్తా ఉన్నాను. అలాగే మరి ఎవరైతే విధవరాలుగా ఉన్నారో వారి పిల్లలకు నేను ఇచ్చే హెచ్చరిక, మీ పిల్లలు, ఈ పిల్లలు ఎవరైతే మరి తండ్రి లేకుండా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిని మీరు గమనించుకుంటూ ఉండాలి.
మీ తల్లి ఎన్ని కష్టాలు పడుతుంది, మీ తల్లి మీ కొరకు ఎంత ప్రయాసపడుతుంది, మీ కొరకు ఎంత ప్రార్థన చేస్తుంది, మీరు ఏ విషయంలో వెనకబడి ఉన్నారు, ఒకవేళ చదువులో వెనకబడి ఉన్నారా, లేకపోతే ఉద్యోగంల విషయాల్లో వెనకబడి ఉన్నారా, లేకపోతే వ్యాపార విషయాల్లో వెనకబడి ఉన్నారా? చాలామంది ఏంటంటే తండ్రి చనిపోగానే తల్లిని ఎదిరించడం మొదలేస్తారు. తల్లికి లోబడి ఉండకుండా తల్లిని ఎదిరించి నీకేం తెలుసులే, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, నువ్వు మాకు చెప్పొచ్చావా అనే పద్ధతిలో వెళ్తూ ఉంటారు. కానీ వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. బిడ్డలు మరలా తిరిగి మీ దగ్గరకు వచ్చేలాగా మీరు ప్రార్థన చేయాలని చెప్పి తల్లులకు చెప్తూ, అలాగే బిడ్డలు కూడా మీ తల్లిదండ్రులను, మీరు తల్లిని ముఖ్యంగా గౌరవించాలని చెప్పి, వారి యొక్క కష్ట సుఖాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మరి మీరు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే, ఒక విధవరాలికి లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఒకే ఒక కుమారుడు నాయిన్ అనే గ్రామంలో పాడ మీద కట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా సమాధి చేయటానికి. మరి పాడ మీద కట్టుకొని వెళ్తున్నటువంటి విధవరాలు యొక్క దుఃఖాన్ని, ఆమె యొక్క ప్రార్థన ఎంతో చేసి ఉంటుంది. నాకున్న ఒకే ఒక కుమారుడు చనిపోయాడు ప్రభా అని మరి ఎంతో ప్రార్థన చేసి ఉంటుంది, ఎన్నో కన్నీళ్ళు విడిచుంటుంది. అయితే దేవుడు ఆ ప్రార్థన విని మరి వచ్చి ఆ పాడని ముట్టినప్పుడు బిడ్డ లేచి నుంచున్నాడు. అసలు ఎంత గొప్ప విషయం కదండి. మరలా తిరిగి ఆ తల్లికి ఆ బిడ్డని దేవుడు అప్పగించాడు. అలాగే మన కుటుంబాల్లో కూడా ఎవరైనా తప్పిపోయినటువంటి కుమారులున్నా, కుమార్తెలున్నా, పడిపోయినటువంటి కుమార్తెలున్నా మరి మన ప్రార్థన విన్నప్పుడు ఏ విధంగా అయితే మరి పాడని ముట్టి ఆ చనిపోయిన వానికి జీవాన్ని ఇచ్చాడో, అలాగే మరి మన కుటుంబాల్లో మన మాట వినకుండా ఉన్నటువంటి బిడ్డల్ని మరలా తిరిగి దేవుని దగ్గరికి తెచ్చుకునే బాధ్యత మన ప్రార్థన ద్వారా ఆయనే తీసుకుంటాడు. కాబట్టి మరి తల్లులు ప్రార్థన చేయటం అనేది మర్చిపోకూడదు. తర్వాత అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 39వ వచనంలో డోర్కా అనే స్త్రీ గురించి రాయబడి ఉన్నది. ఆమె చేసిన పని ఏంటి అని అంటే, చిన్న సూదితో, ఎప్పుడు నేను అదే చెప్తా, ఆమెకున్న ఆయుధం ఏంటి ఆ రోజు? సూది. సూది ఎంతమ్మా? ఇప్పుడు కూడా 5 రూపాయలు కూడా ఉండదేమో, మరి ఇప్పుడు కూడా చాలా తక్కువ ఖరీదు, మనం కొనగలిగిన రేంజ్లోనే ఉంటుంది. అదైతే వేలల్లో ఉండదు, చిన్న బట్టలు కుట్టుకునే సూది. ఆ సూదితో ఆ విధవరాళ్ళందరికీ ఆమె సేవ చేసింది. వాళ్ళు ఆమె చనిపోయినప్పుడు ఎంతగా రోధించారంటే ఇక వాళ్ళ జీవితమే అంతమైపోయేంతగా రోధించారు. మరి ఆ రోదన విని పేతురు ఆమెను ముట్టినప్పుడు ఆమె తిరిగి లేచింది. మరి ఆ వాక్యంలో ఏమని రాయబడిందంటే, డోర్కాని తిరిగి ఆ విధవరాండ్లకు అప్పగించెను అని రాశాడు. అంటే ఆమె అవసరం ఎంతో ఉందన్నమాట. ఆ విధవరాండ్రకి సజీవురాలుగా వారికి అప్పగించెను. కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మనం చనిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి మరి ఆయన సేవ కొరకు వాడుకుంటాడు. కాబట్టి మరి మనం బాధపడవలసినటువంటి విషయం లేదు. తర్వాత చివరిగా మరి ఈరోజు అమ్మగారు చదివించారు వాక్యాలు. ఎఫెసీ 6వ అధ్యాయము 1వ వచనం, తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, తర్వాత సామెతలు 4వ అధ్యాయము. మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూసినట్లయితే, మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు పరిచారకులు వచ్చి మరి ఏం చేయాలి అని అడిగినప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చారు. ఏదైనా మిరకిల్ చేస్తుందేమో, ఏమైనా చేస్తుందేమో, లేకపోతే ఏసైకి ఏమైనా రికమెండ్ చేస్తుందేమో అని చెప్పి మరి చెప్పినప్పుడు ఆమె ఏమంది? ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. అంటే ఆయన మీతో చెప్పిన మాటలు ఎన్ని? ఒక 50 ఉంటాయా, 60 ఉంటాయా, 2000 ఉంటాయా, 3000 ఉంటాయా? ఒక్క మాట చాలు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని మనం ఫాలో అయితే చాలు. తర్వాత మరి ఎఫెసీ 6:1 ఏమని చెప్తున్నాడంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మరి ఈరోజు చాలా తక్కువ సమయం, మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మరి పాస్టర్ గారు ముందుగానే చెప్పారు, ఎక్కువ సమయం వద్దమ్మా, చిన్నగా కంక్లూడ్ చేయమని.
సో ఒక చిన్న ఎక్సర్సైజ్ అయితే పెడతాను ఇప్పుడు. పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేచి నిలబడండి మీ బైబిల్స్తో. మీ బైబిల్ తీసుకొని నిల్చోండి. పిల్లలు బాయ్స్ కూడా బాయ్స్ కూడా మీ బైబిల్ ఓపెన్ చేయండి. సామెతలు 4వ అధ్యాయం తీయండి. అందరూ అమ్మ లేని వాళ్ళు కూడా బాయ్స్ కూడా వెనకాల కూర్చొని ఉన్నారు పిల్లలు, కూర్చున్న వాళ్ళు. మీరు చూస్తూ ఉండండి. మరి ఇద్దరు స్త్రీలు, బాగా బైబిల్ చదివే స్త్రీలు ఎవరున్నారు? రామ్మ అనితరా. ఇంకోళ్ళు ఎవరు? ఇప్పుడు 4వ అధ్యాయంలో తల్లులు మీ కొరకు కొన్ని బోధనలు చేస్తున్నారు. అబ్బాయిలు లెగవలేదు. బ్లాక్ షర్ట్ లేచి నుంచో. బైబిల్స్ ఏవి? ఎందుకంటే చూస్తే మీరు ఏమేం చేయకూడదు. ఇప్పుడు అందరి తల్లుల పక్షాన అమ్మ మీకు చెప్తా ఉంటారు ప్రతిది కూడా. ఒక వచనం మరి అమ్మ చదువుతారు. తర్వాత నెక్స్ట్ వచనం మీరు కూర్చున్న తల్లులు మీ బిడ్డల కొరకు చదవండి. ఓకేనా? కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద నడువనిది వారికి తెలియను పడునది. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు కుడితట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఆమేన్. ఈ వాక్యాలన్నీ కూడా మరి దేవుని వాక్యాలు. ఈరోజు మీ తల్లి మరి మీకు ఇచ్చే ఉపదేశముగా, దేవుని ద్వారా ఇచ్చే ఉపదేశముగా మీరు అంగీకరించి మళ్ళా ఇంటికి వెళ్ళి మరి వాక్యాలన్నీ కూడా మరి ఒకసారి మీరు చదువుకోండి. మరి యేసయ్య చెప్పినట్లు మరి ఆయన తల్లి
మరియమ్మ చెప్పినట్లు ఆయన మీతో చెప్పినది చేయవలెను. మరి ఈ వాక్యంలో ఏదైతే ఉన్నాయో సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో మరి మీరందరూ కూడా మరి ఆయన మాట చొప్పున నడవాలని చెప్పి మరి చెప్తూ మరి ఒక్కసారి బిడ్డలందరినీ దీవిస్తూ మరి తల్లులందరికీ మా యొక్క శుభాకాంక్షలు మా కుటుంబం ద్వారా మరి నా బిడ్డల ద్వారా తెలియజేస్తూ మరి బిడ్డలందరినీ నా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థనలో ఉంచుకోవాలని చెప్పి బ్రతమాలుకొంచున్నాను. తర్వాత నా కుమారుడు డాక్టర్ కిరీట్ రతన్ మరి తను అన్నీ కూడా మరి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ సీట్ కానీ ఎండి సీట్ కానీ మరి సూపర్ స్పెషాలిటీ డిఎం కార్డియాలజీ కానీ మరి దేవుడు ఇచ్చాడు. అదే తన తెలివితేటలని నేను చెప్పను, ఎందుకంటే దేవుని చిత్తం లేనిది ఏది కూడా మన జీవితాల్లో జరగదు. మరి లాస్ట్ వీకే తన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. చాలా కఠినమైనటువంటి ఎగ్జామ్ అని చెప్పి మరి చాలా భయపడ్డాం, కానీ మరి దేవుడు గొప్ప విజయం ఇచ్చి మరి అందరిలో తనే ఫస్ట్ ఉండేలాగా దేవుడు ఆ బిడ్డను కటాక్షించాడు. మరి తన ప్రాక్టీస్ కూడా మరి ఒక కార్డియాలజిస్ట్గా మరి స్టార్ట్ చేయవలసి ఉంటుండగా మరి ఆ బిడ్డ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటూ మా కుటుంబం కొరకు మీ ప్రార్థనలో ఎత్తి పెట్టుకోమని మరి అడుగుతూ పాస్టర్మ్మ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.